లోకేష్ పాదయాత్రపై ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం విమర్శించారు. లోకేష్ పాదయాత్రలో మహిళలే తిరగబడుతున్నారన్నారు. ములుగుందలో కూడా ఇదే జరిగిందని, లోకేష్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నారు మంత్రి జయరాం. ఇరుకు సందుల్లో ఫ్లెక్సీల మధ్య సభలు ఏర్పాటు చేసి ఎక్కువ మంది వస్తున్నారంటూ చెప్పుకొని తిరుగుతున్నారని ఆరోపించారు. ఆయన మాట్లాడే భాష కానీ ఆయన మాట్లాడే తీరు కానీ రైతులకి ఏమాత్రం కూడా ఒకటి అర్థం కావడం లేదు. అది కూడా ఏదో ఫ్లెక్సీల మధ్యలో కూర్చోబెట్టి ఇరుకైనా పెట్టి జనాల్ని ఏదో పెద్దగా మభ్య పెట్టి చేస్తున్నారే కానీ ఈరోజు ములుగుందంలో కూడా అక్క చెల్లెళ్ళు ఆయన్ని వ్యతిరేకించి అయ్యా మీ నాయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేశాడు అని ఈరోజు ప్రశ్నించినారు. ములుగుందం అక్కోళ్ళకి మేము మరీ వేసే జగన్కే ఓటేస్తాం కానీ నీకు ఓటేసేలేదు అని చెప్పేసి స్పష్టంగా మా అక్క చెల్లెములు సమాధానం ఇచ్చారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడుకి కానీ చంద్రబాబు నాయుడు కొడుకు పాదయాత్రలో కానీ ప్రజలు చెప్పే బుద్ధి నిన్నటితోనే మా నియోజకవర్గంలో ములుగుంది గ్రామంలో చెప్పారనే దానికి స్పష్టంగా చెప్పగలను అని చెప్పచ్చు.